నమస్తే దోస్తులు. ఏంది ఉల్లిగడ్డ కట్ చేస్తారు అనుకుంటున్నావా? ఇదేందో తెలుసా? బోటి. ఈరోజు మనం బోటి కర్రీ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాం అన్నమాట. బోటి ముందు మొత్తం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అంటే కట్ చేసే పార్ట్ తీసేసాను అనుకోండి. చేసిన తర్వాత ఇలా బాగా కడిగేసుకొని దాని లోపల ఒక ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు వేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా బాగా ఉల్లిగడ్డని మొత్తం బోటిలా పిసికేసి బాగా కడుక్కోవాలి. వీటితోనే బాగా అలా వేసుకుంటే ఏదన్నా వాసన కౌసు వాసన ఉంటే పోతుంది అన్నమాట. అందుకే బాగా కడిగేసేయాలి. అలా ఒక 2 మినిట్స్ బాగా అలా పిసికి వదిలేసేయండి. ఆ తర్వాత కడిగిన బోటి మొత్తం వేరే దాంట్లో వేసుకోండి. ఉల్లిగడ్డతో కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. మొత్తం వేరే గిన్నెలో పెట్టేసుకోండి, వాటర్ పోయేటట్టుగా మొత్తం తీసేసి. తర్వాత పొయ్యి ముందు వాటర్ పోసి బాగా బోటి ఉడకబెట్టుకోండి. ఇలా చూపిస్తున్నా కదా, ఉడుకుతుంది. అలా బాగా ఉడకబెట్టేసుకొని చూడండి, ముక్కలు ఇలా మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోండి. మనకి అప్పుడప్పుడు మిడిలో కలుపుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి, నూనె పోసుకోండి, ఉల్లిగడ్డ కట్ చేసి వేయండి, పచ్చిమిర్చి తరిమి దాంట్లో వేసేసి అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఉడకబెట్టిన బోటిన కాయలా వేసుకోండి. ఇలా వేసేసుకొని దాంట్లో ఉన్న వాటర్ కొద్దిగా పోసేసుకోండి. మళ్ళా ఒక్కసారి కింద మీద బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లో 2 చెంచాల ఉప్పు వేసుకుందాం, చిటికెడు పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు 1 స్పూన్. ఆ తర్వాత బాగా కలుపుకోండి, కింద మీద బాగా కలిపేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం అంతా కలిసేటట్టు పసుపు కూడా బాగా కలిపేసిన తర్వాత 2 చెంచాల కారం వేసుకోండి. కారం వేసుకొని బాగా కలపండి, మిక్స్ అయ్యేటట్టు మొత్తం కర్రీకి మసాలా పట్టేటట్టు కారం మొత్తం. తర్వాత తరిగిన టమాటాలు వేసుకోండి, బాగా మళ్ళీ కలిపేసేయండి. మొత్తం టమాటాలు బాగా ఉడికేదాకా కలిపేయండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి కలిపి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ బాగా కలపండి కర్రీని. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. బాగా కలిపేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసాక కలిపిన తర్వాత మనం చింతపండు నానేసుకున్నారు కదా, నానేసుకున్న చింతపండు బాగా పీసుకొని కొద్దిగా వాటర్ లాగా గ్రేవీ టైప్ లాగా అవుతుంది అన్నమాట. మనకి ఇవి చూడొచ్చు. బాగా అలా పిసుకొని దాంట్లో పోసేసుకోండి. చింతపండు పులుపు వేసాక బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఫ్లేమ్లో వదిలేసేయండి, హై ఫ్లేమ్లో. బాగా ఉడికిన తర్వాత లైట్గా గార్లిక్ చేసుకోండి, కొత్తిమీర పుదీనా కరివేపాకుతో గార్లిక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ ఉంచేసేయండి. ఆ తర్వాత మనకు వేడి బోటి కర్రీ రెడీ. చూడొచ్చు కర్రీ అనేది.